అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మరొక ప్రోడక్ట్ మేము ముందరికి వచ్చేసాను అనమాట. ఇది వచ్చేసి ఒక గ్లూ గన్ ఫ్రెండ్స్. ఎందుకు ఆర్డర్ చేసినామంటే మా చిన్ను ఇంట్లో ఉన్నప్పుడు క్రాఫ్ట్స్ బాగా చేస్తుంది అన్నమాట. సో తనకి యూజ్ అవుతుందని ఆర్డర్ చేసినాం. అమెజాన్లోనైతే దీనికి 4.2 రేటింగ్స్ ఉన్నాయి. తర్వాత 800 మెంబర్స్ దీన్ని పర్చేజ్ చేసిండ్రు. సో మేము కూడా అదంతా చూసే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసినాం. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసుకున్నాం. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ప్యాకింగ్ అయితే చాలా బాగుంది. ఇంత బిగ్ సైజులో వస్తుందని అయితే నేను అనుకోలేదు, కానీ చాలా పెద్ద సైజులో వచ్చింది. కలర్ కూడా పింక్ బేబ్ కలర్, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి దాని మోడల్ నేమ్ ఇచ్చిండ్రు అన్నమాట. థెమిస్టో బిల్డ్ విత్ ప్యాషన్ ప్రొఫెషనల్ బ్లూ గన్ అన్నమాట ఇది. ఓకేనా, 11 mm to 11.3 mm వరకు ఉంటుంది. 40 వాట్స్ అంట. చూసిండ్రా, ఇక్కడ దాని ఎంఆర్పి ప్రైస్ కూడా మనకి ఇచ్చిండ్రు ఫ్రెండ్స్, 1499. ఓకే, చూడ్డానికైతే చాలా బాగుంది ఫ్రెండ్స్. మా చిన్నని అడుగుదాం ఎలా ఉన్నదో చెప్తారు, తను నచ్చిందో లేదో. చెప్పు చిన్ను, ఎట్లా ఉంది? మంచిగా ఉంది. నీకు బాగా యూజ్ అవుతుందా? వాళ్ళకి అక్కడ చూసి చెప్పు మరి. చాలా బాగుంది. ఓకే, ఇప్పుడు మనం ఓపెన్ చేసి కూడా చూద్దాం. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, దీంతో పాటు మనకి 5 బ్లూ స్టిక్స్ కూడా ఇచ్చిండ్రు అన్నమాట. చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, స్టాండర్డ్గా ఉన్నాయి. ఓకేనా, క్వాలిటీ ఫ్రెండ్స్. మనకి ఇక్కడ కొన్ని ఫీచర్స్ కూడా ఇచ్చిండ్రు అన్నమాట. ఓకేనా, లాంగ్ డ్యూరబిలిటీ, ఓవర్ కరెంట్ ప్రొటెక్షన్, తర్వాత 3 to 5 minutes ప్రీ హీటింగ్ అన్నమాట. ఎనర్జీ ఎఫిషియంట్ ఫ్రెండ్స్, కాన్స్టెంట్ టెంపరేచర్ ఉంటుంది, ఎర్గోమిక్స్ డిజైన్ అన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనం దాన్ని ఓపెన్ చేసి ట్రై కూడా చేద్దాం. ఓకేనా, వైర్ కూడా ఇచ్చిండ్రు, ఓపెన్ చేసినాక చూపెడదాం. ఇట్లా తీసుకోండి. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మనకైతే దీనికి 2 pin ప్లగ్ ఇచ్చిండ్రు అన్నమాట. ఓకేనా, తర్వాత మనం పుష్ చేయడానికి కూడా ఇది ఇచ్చిండ్రు. ఇక్కడ మనకి ఆన్ ఆఫ్ బటన్ కూడా ఇచ్చిండ్రు ఫ్రెండ్స్. ఓకేనా, తర్వాత ఇక్కడ మనకి ఇండికేటర్ ఇచ్చిండు అన్నమాట. మనం ఆన్ చేసిన తర్వాత ఇక్కడ లైట్ ఇండికేట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఇది స్టాండ్ అన్నమాట, ఇలా పెట్టుకోవాలి మనం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం టెస్ట్ చేసి చూద్దాం. ఓకేనా, చూడండి, ఇక్కడనైతే పవర్ది పెట్టుకున్నాం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, పవర్ దగ్గర అయితే పెట్టేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు నేను ఆన్ చేస్తాను. చూడండి, ఇక్కడ లైట్ ఇండికేట్ అవుతుంది మనకి. ఓకే, ఇప్పుడు ఈ బ్లూ స్టిక్ని కూడా మనం ఇందులో పెట్టుకుందాం అన్నమాట. అక్కడనైతే మనకి 3 to 5 minutes తర్వాత హీట్ అవుతుందని చూపించిండ్రు. మనం టెస్ట్ చేద్దాం ఎంత తొందరగా అవుతుందో అని. ఓకే, పెట్టేసుకున్నా ఫ్రెండ్స్. నేనైతే వేడి చేద్దాం అప్పటి వరకు. ఓకే చిన్ను, ఏం చేద్దాం ఇప్పుడు? అది వేడి అవ్వగానే దీంతో ఇల్లు చేద్దాం. ఓకే, చిన్న అయితే ఒక హౌస్ కడదాం అంటున్నది వాటితోటి స్టిక్స్ అన్నీ కలిపి. ఇది కొంచెం వేడవ్వగానే మేము మీకు చేసి చూపిస్తాం అన్నమాట, ఎట్లా స్టిక్ చేస్తామో వాటిని. ఓకే ఫ్రెండ్స్, 2 minutes అయితే అయిపోయింది అన్నమాట. ఇప్పుడు మనం ఒకసారి ట్రై చేద్దాం అది హీట్ అయిందో లేదా. హీట్ అయింది ఫ్రెండ్స్, చూస్తున్నారా?
గ్లూ అయితే బయటకు వస్తున్నది ఫ్రెండ్స్, చూడండి. ఇప్పుడు వీటిని మనం స్టిక్ చేద్దాం, ఓకేనా? ఓకే చిన్న, ఇప్పుడు మనం ట్రై చేద్దాం, సరేనా? ఓకే. అది చూడండి ఫ్రెండ్స్, నేనైతే పెట్టేసిన అన్నమాట. అది కొంచెం మారిన తర్వాత స్టిక్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక లెవెల్ మనం పెంచుకుందాం దీనిపైన గ్లూ వేసుకొని. ఇప్పుడు పైన కూడా అటాచ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మేమైతే బిల్డింగ్ కట్టేసినాం. చూసారు కదా ఫ్రెండ్స్, నేను జస్ట్ మీకు శాంపుల్గా చూపించిన అన్నమాట ఎలా స్టిక్ చేసి క్రాఫ్ట్ చేసుకోవాలో. మా చిన్న అయితే ఇక తన ఇష్టం ఉన్నట్లు చేస్తుంది అన్నమాట. హౌజులు కానీ ఇంకేమన్నా తన స్కూల్లో ప్రాజెక్ట్ వర్క్స్ ఉంటే ఇది బాగా యూజ్ అవుతుంది తనకి. తను చేసేటి వాటిని కూడా ఎప్పుడన్నా నేను వీడియోలో మీకు చూపిస్తాను, ఓకేనా? చూసారు కదా ఫ్రెండ్స్, చాలా తొందరగానే అయితే స్టిక్ అయిపోయింది అన్నమాట. హీట్ కూడా 2 minutesలోనే అవుతుంది గ్లూది, ఓకేనా? చూడండి, చాలా స్ట్రాంగ్గానే స్టిక్ అయిపోయింది ఫ్రెండ్స్. లాగిన రావట్లేదు అన్నమాట. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చాలా స్ట్రాంగ్గానే అయితే స్టిక్ అయిపోయింది అన్నమాట, అస్సలు వెళ్ళట్లేదు. అయినా కూడా మనం ట్రై చేద్దాం వెళ్తలేదా చూడండి. చూసారు కదా, కొద్దిసేపట్లోనే ఇంత స్టిక్ అయిపోయిందంటే మనం ఒక 2-3 hours అట్లానే పెట్టించి ఇంకా స్ట్రాంగ్గా స్టిక్ అయిపోతుంది, ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, బ్లూ గన్ అయితే చాలా బాగుంది. స్టిక్ కూడా చాలా బాగానే అవుతుంది అన్నమాట. ఇది మనకి మెయిన్గా యూజ్ అయ్యే దేనికంటే క్రాఫ్ట్స్ అండ్ డిజైన్కి బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. తర్వాత ఎన్వలప్ క్రియేటింగ్ చేయడానికి యూజ్ అవుతుంది, ఆఫీస్లో యూజ్ అవుతుంది, స్కూల్లో పిల్లలకి ప్రాజెక్ట్ వర్క్కి యూజ్ అవుతుంది. తర్వాత స్టిక్కర్స్ని అతకబెట్టడానికి కూడా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. తర్వాత ఏవైనా బ్రేక్ అయిన వస్తువులు ఉంటే వాటిని స్టిక్ చేయడానికి యూజ్ అవుతాయి అన్నమాట. ఫుట్వేర్కి యూజ్ అవుతుంది, ఫైబర్ గ్లాసెస్కి అతకబెట్టడానికి యూజ్ అవుతుంది. తర్వాత ప్లాస్టిక్ మెటీరియల్స్ ఏమైనా డ్యామేజ్ అయినప్పుడు కూడా యూజ్ అవుతుంది. తర్వాత లేడీస్కి అయితే బ్లౌజ్కి కుందన్స్ పెట్టుకుంటారు కదా, స్టోన్స్ వర్క్ ఉంటాయి, వాటికి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది అన్నమాట ఫ్రెండ్స్, ఓకేనా? మీకు కూడా కావాలనుకుంటే కామెంట్ చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇది వచ్చేసి మల్టీపర్పస్గా మనం యూజ్ చేయవచ్చు అన్నమాట, ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. ట్రై చేద్దాం. నువ్వు పెట్టి సైడ్ పెట్టు.